మనం మన గతం నుంచి ఎంత దూరంగా పారిపోవాలని చూసినా మన పాపం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ తో సాగే ఒక వింతైన ఇంటి కథ ఇది. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్ళు బయటపడటం అసాధ్యం. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ దాచిపెట్టిన నిజమేంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే యూ షుడ్ హ్యావ్ లివ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక చిన్న పాపను చూపిస్తారు. ఆ అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయి రూమ్ లోకి ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా లెగిసి కూర్చొని చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. కానీ సడన్ గా ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నీకు పాపం అంటే ఏంటో తెలుసు అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఎవరండి మీరు, నా దగ్గరకు వచ్చి పాపం అంటే ఏంటంటారని చెప్పేసి అనడంతో లేదు లేదు నీకేదో చూపిస్తానని చెప్పేసి ఆ అమ్మాయి గొంతు పట్టుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి ఉలికిపడి లేచి చూస్తే ఆ అమ్మాయికి వచ్చింది కల అనమాట. అందులోని ఎవరు లేరంటే అని చెప్పి చూస్తే సడన్ గా అతను డోర్ చాట్ నుంచి వచ్చేసి ఆ అమ్మాయిని గాల్లోకి లేపుతాడు గొంతు పట్టుకొని. అందులోనూ దీని అంతటికి కారణం మీ నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా హీరో ఉలిక్కిపడి లెగుస్తాడు. బేసికల్గా హీరోకి ఏంటంటే తన కూతుర్ని ఎవరో చంపేస్తున్నట్టు కల వచ్చిందనమాట. వెంటనే పరిగెత్తుకుంటే తన కూతురు రూమ్ చూస్తే ప్రశాంతంగా తాను నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వస్తుంది. బేసికల్గా హీరోయిన్ కొంచెం వయసు అమ్మాయి, కాకపోతే హీరో ఏంటంటే బాగా ఏజ్డ్ పర్సన్ అనమాట. హీరో రెండో భార్య హీరోయిన్. అందులోనూ హీరోయిన్ ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ షూటింగ్ కి హీరో వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని అడుగుతాడు హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి. దాంతో అతను ఏమంటాడంటే మీరు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి అంటాడు. హీరోకి బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హీరో బాగా వయసు అయిపోయినలా ఉంటాడు. అందులోనే హీరోయిన్ వచ్చిందాక వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఈ విషయం తెలిసి సారీ చెప్తుంది. హీరో కూడా పెద్దగా పట్టించుకోడనమాట. చూడు ఎవరో అన్న మాటలు ఎందుకు పట్టించుకుంటా అని చెప్పేసి అంటాడు. అందులో హీరోయిన్ ఏమంటుందంటే మన ముగ్గురం కలిసి నువ్వు నేను మన కూతురు కలిసి ప్రశాంతంగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక ఇంటిని బుక్ చేస్తుంది అనమాట వీళ్ళు ప్రశాంతంగా వెళ్ళి ఉండటానికి. ఆ తర్వాత ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అది కూడా ఒక మారుమూల గ్రామానికి. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే డాడీ నువ్వు అమ్మకంటే బాగా వయసు అయిపోయినలా ఉన్నావు కదా, అంటే అమ్మకన్నా ముందు చనిపోతావా అని చెప్పేసి అంటంతో కాసేపు హీరోకి ఏం అర్థం కాదనమాట. అయినా సరే హీరో మాత్రం ప్రశాంతంగా లేదమ్మా అలా ఏం ఉండదు, ఎవరు ఇప్పుడు చనిపోవాలనేది భగవంతుడు రాసే నిర్ణయం, అది దానికి మనం కూడా ఏం చేయలేమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చూస్తూ ఉంటుంది. సడన్ గా వీళ్ళకి ఒక కారు ఎదురు వస్తుంది అనమాట. జస్ట్ మిస్ లో యాక్సిడెంట్ తప్పించుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఇల్లు బుక్ చేసుకుంటారో ఆ ఇంటికి రీచ్ అవుతారు. అది కూడా ఇల్లు హీరోయిన్ ఆన్లైన్ లో బుక్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి అయితే విపరీతంగా నచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ కూతురు ఏంటంటే బెడ్ దగ్గర ఉన్న లైట్ లో వచ్చే షాడోతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. కానీ సడన్ గా ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వస్తాడు. డాడీ ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు డాడీ అని చెప్పంటే ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా నేను తప్ప, నువ్వు ఏదో చూసి ఇంకేదో అనుకున్నావు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి నీ ఫేవరెట్ వెబ్ సిరీస్ చూద్దాం మన ఇద్దరం, ఇంట్లో ఉన్న లైట్స్ అండ్ ఆఫీస్ వస్తా అని చెప్పేసి హీరో బయటికి వెళ్తాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ప్రతి ఒక్క గదిలో లైట్ ఆపుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న ఫోటో కనిపిస్తుంది అనమాట. దాన్ని పట్టించుకోకుండా హీరో లైట్లన్నీ ఆఫ్ చేసేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి చూస్తే తాను నిద్రపోతూ ఉంటుంది. ఏ యాక్టింగ్ చేస్తున్నావు ఏంటని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఉలుకు పలుకుంటది అనమాట. నిద్ర లేపిన వెంటనే సడన్ గా తాను భయపడుతుంది. చూస్తే నిజంగానే నిద్రపోతుంది. ఏంటి ఏదో జస్ట్ లైట్ ఆఫ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి వచ్చేసరికి నిద్రపోతున్నాం అని చెప్పేసి హీరో కూడా పడుకోబోతాడు. కానీ హీరో వెళ్ళేటప్పుడు 10:30 అయింది. ఇప్పుడు హీరో పడుకునేటప్పుడు 3 గంటలు అయిందనమాట ఉదయం. కాకపోతే హీరోకి ఆ విషయం తెలియదు. హీరోయిన్ ఏమో ఎప్పుడు అనంగా వెళ్ళావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కూడా నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. సర్లే పడుకో అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బాగా లేట్ గా లెగుస్తాడు అనమాట. ఎందుకంటే రాత్రి 3ంటికి పడుకున్నాడు కదా. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురు ముందుగానే లేచి చక్కగా వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ని వాళ్ళ కూతురు అడుగుతుంది అనమాట. అమ్మ డాడీతో ఎవరు మాట్లాడరు ఎందుకు, అందులోనూ డాడీ కూడా ఎవరితో మాట్లాడరు ఏంటి చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏంటంటే సమాధానం చెప్పదన్నమాట. పాపం ఈ అమ్మాయి మాత్రం ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి తనకి జరిగిన విషయం చెప్తుంది. బేసికల్ గా హీరోకి ఇంతకు ముందు ఒక అమ్మాయితో పెళ్ళైందని, అందులో ఆవిడకి ఆరోగ్యం బాగా ఒక కంటిన్యూస్ గా టాబ్లెట్లు తీసుకోవడం వల్ల డోస్ ఎక్కువ అవడం వల్ల బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు టబ్బులో చనిపోయిందని, దాంతో పోలీసులు కూడా తన భార్యని తానే చంపుంటాడని చెప్పేసి కేసు నమోదు చేసి విచారిస్తే హీరో ఆ తప్పు చేయలేదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందని, ఇలా ప్రతిదీ జరిగింది చెప్తుందనమాట. మీ నాన్నగారు తప్పేం లేదమ్మా, కాకపోతే తన భార్యే కొంచెం ఎక్స్ట్రా టాబ్లెట్లు వేసుకోవడం వల్ల చనిపోయింది, కానీ జనం మాత్రం తన భార్యని తానే చంపాడని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే ఇప్పుడు డాడీ మంచోడా చెడ్డోడా అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదమ్మా డాడీ చాలా మంచోడు అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి ఏంటంటే నిద్ర లేచిన తర్వాత డైరీ రాసుకున్న అలవాటు ఉంటుందన్నమాట. అందుకని డైరీ రాస్తాడు. ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన సరుకులు కొందాం అని చెప్పేసి పక్కనే ఉన్న విలేజ్ లో ఒక చిన్న షాప్ ఉంటుందన్నమాట. ఆ షాప్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సరుకులని కొనుక్కున్న
అనుకున్న తర్వాత షాప్ ఓనర్ ఏమంటాడంటే కొండ మీద ఇంట్లోకి మీరైనా వచ్చింది కొత్తగా అని చెప్పేసి అంటంతో అవునండి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటంతో అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంటి ఓనర్ని కలిసారా మీరు అని చెప్పి అంటంతో లేదండి ఆన్లైన్ కదా కలవలేదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత షాప్ ఓనర్ ఏం చేస్తాడంటే హీరోకి ట్రయాంగిల్ ఇచ్చేసి ఇదిగో నా గిఫ్ట్ అని చెప్పి అంటాడు. హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చేస్తే కారు దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అనమాట. ఎవరండి మీరని చెప్పి అడిగితే ఇక్కడ పైన అద్దెకుంటానికి వచ్చామండి కొన్ని రోజులు అని చెప్పేసి హీరో ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్తాడనమాట. దాంతో ఆవిడ షాక్ అయిపోతుంది. మరి ఇంటి ఓనర్ని కలిసారా మీరు అని చెప్పేసి లేదండి కలవలేదు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నానని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే మీరు ఇంటి ఓనర్ని కలవలేదేమో గానీ ఆ ఇంటి ఓనర్ మిమ్మల్ని చూస్తూ ఉంటాడులేండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు ఏంటిలో తేడాగా ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోతో తన కూతురు ఏమంటుందంటే డాడీ నువ్వు చాలా మంచోడు డాడీ నీ గురించి అమ్మ మొత్తం చెప్పిందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు ఏం చెప్పావని చెప్పేసి అంటంతో నీ గురించి మొత్తం చెప్పాని చెప్పేసి అంటుంది. హీరో కోపం వచ్చేసి హీరోయిన్ తో గొడవ పడతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడు కూతురు నీ గురించి కంటిన్యూస్ గా అడుగుతుంది అలాంటప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను నీ గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది కదా అని చెప్పేసి అంటంతో అయినా నువ్వు చెప్పకూడదని చెప్పేసి హీరో తనతో గొడవ పడతాడు. కాకపోతే మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం చాటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట మొబైల్లో. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అందులో తన బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మొత్తం చెక్ చేస్తే పాపం తను క్యాజువల్ గా తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుంది అనమాట. హీరో తప్పుగా ఊహించుకొని హీరోయిన్ దగ్గరకు వచ్చి సారీ అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో పడుకుందామని చూస్తే తనకేమో నిద్ర పట్టదు. ఇలా కాదని చెప్పేసి తాను ఏం చేస్తాడంటే డైరీ రాద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి రాసుంటుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. అందులో సడన్ గా ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో హీరో మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే సపరేట్ గా ఒక రూమ్ ఉంటుంది అనమాట. అందులో కింద పడిపోయిన ఫొటోస్ అన్ని ఉంటాయి. ఆ ఫొటోస్ ఎవరివో కాదు హీరో నిద్రపోతున్నప్పుడు తీసిన ఫొటోస్. అందులో కొంచెం ముందుకెళ్లి చూస్తే హీరో వాళ్ళ కూతురు బొమ్మ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్లి చూస్తే తన కూతురే ఉంటుంది అనమాట. దాంతో తాను స్టన్ అయిపోతాడు. సడన్ గా లెగిసి చూస్తే హీరోకి వచ్చిన కల అనమాట. అందులోను హీరో ఏంటంటే తనకి బ్రూటల్ గా కల వచ్చిందని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ కూడా నాకు కూడా అలా కల వచ్చిందని చెప్పేసి అంటుంది. ఇలా కాదని చెప్పేసి ఎక్కడైతే సీక్రెట్ డోర్ ఉందో అక్కడికి హీరోయిన్ తీసుకెళ్లి మొత్తం చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ అడుగుతాడు అనమాట నేను నైట్ ఏమన్నా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నానని చెప్పి అడిగితే ఏమీ లేదని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ తో ఏమంటాడంటే నీకు ఇల్లు నచ్చిందని చెప్పి అంటంతో నాకు కూడా నచ్చలేదు పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయని చెప్పేసి అంటంతో సరే మనం సాయంత్రం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోని బట్టలు మొత్తం సదిరేసుకుంటుంది. సదిరేసుకున్న తర్వాత బయట ప్రశాంతంగా తన కూతురుతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అందులోను చూడటానికి చాలా బాగుందని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే నువ్వు అలా బయట పాపతో ఆడుకుంటుంటే చాలా బాగుందని చెప్పేసి తన మొబైల్ కి మెసేజ్ పెడతాడు. కాకపోతే తన మొబైల్ ఏమో లోపల ఉంటుంది. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట ఇంకో మొబైల్ తో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటుంది. హీరో షాక్ అవుతాడు. ఏంటి హీరోయిన్ కి 2 ఫోన్లు ఉన్నాయని చెప్పేసి. అదే సమయంలో హీరో తన డైరీ ఓపెన్ చేస్తాడు అనమాట. అందులో నువ్వు వెళ్లకుండా తప్పు పని చేసావు అందులోను ఇప్పుడు వెళ్ళాలనుకున్నా కుదరదని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత హడావుడిగా హీరోయిన్ దగ్గరకు వచ్చి నీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. అవును నాకు ఒక అతను షూటింగ్ లో పరిచయం అయ్యాడు అతనితో రిలేషన్ లో ఉన్నా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి దయచేసి నువ్వు కారు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో నా సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. అందులో నా కూతురు నా దగ్గర ఉంటుంది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు లోపల ఉన్న హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే అనుకోకుండా నీళ్లు కింద పడిపోతుంది అనమాట. దాంతో హీరో కూడా ఏం కాదులేమ్మా అని చెప్పి అంటాడు. కానీ కింద పడ్డ నీళ్లు మాత్రం సపరేట్ అయిపోతాయి. హీరోకి ఏం అర్థం కాదు. మళ్ళీ నీళ్లు పోస్తే మళ్ళీ అలాగే అవుతాయి. ఇలా కాదని చెప్పేసి ఆ షాప్ అతను ఇచ్చిన ట్రయాంగిల్ పెట్టి చూస్తే గోడ వంకరగా ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే లోపల కొలుస్తాడు అనమాట. ఆ తర్వాత బయట కూడా కొలుస్తాడు. లోపలేమో గదులు పెద్దగా ఉంటాయి. బయటకు వచ్చి కొలిస్తేనేమో ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. హీరోకి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వెనకాల కూతురు వస్తుంది. కూతురు ఏంటంటే వేరే గదిలోకి వెళ్ళిపోతుంది అనమాట. డాడీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా తన కూతురుని వెతుక్కుంటూ వెళ్తే తన కూతురు ఏమో కనిపించదు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే మెల్లగా ఒక చీకటి గదిలోకి వెళ్తుంది అనమాట. అందులో ఒక బాత్ టబ్ ఉంటుంది. ఆ బాత్ టబ్ లో చనిపోయిన హీరో వల్ల మొదటి భార్య ఉంటుంది. ఎవరండి మీరు అని చెప్పి అడిగితే మెల్లగా చేయి బయట పెడుతుంది. సడన్ గా అక్కడికి ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ కూతురు కల్లోకి ఒక ఆయన వచ్చాడు కదా ఆయన వస్తాడనమాట. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి పెద్దగా అరుస్తుంది. ఆ కేక విని హీరో ఏంటంటే సౌండ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఎలాగోలాగా తన కూతుర్ని కనిపెడతాడు. ఆ తర్వాత నువ్వేం భయపడమాకమ్మా డాడీ వచ్చేసాడు కదా అని చెప్పేసి దానికి ధైర్యం చెప్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే డాడీ వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఫోన్ తీసుకుని తన భార్యకి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉన్న ఒక్క కార్ తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ షాప్ అతనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ట్రయాంగిల్ ఎందుకు ఇచ్చావంటే అతను కూడా చెప్తాడనమాట. ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తులు ఉన్నాయి. అందులో నా ఇంట్లోకి వచ్చిన చాలా మంది బయటికి రాలేదు. ఎవరో అదృష్టవంతులు కొంతమంది మాత్రం బయటకు వచ్చారు. కాబట్టి నువ్వు వస్తావో రావో తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు.
కాదనమాట. అందులోనూ ఇలా తప్పించుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే ఆ విషయం నాకు తెలియదు బాబు అని చెప్పేసి అంటాడు. కార్ ఏమన్నా ఉందా అని చెప్పి అంటంతో లేదు అని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కూతురుని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ కూతురు అడుగుతుంది, డాడీ ఎందుకు డాడీ ఇలా వెళ్తున్నాం అని చెప్పేసి అంటంతో లేదమ్మా కిందకి వెళ్తే చాలా మంది ఉంటారు జనం, అక్కడ ఒక షాప్ కూడా ఉంది, అక్కడ డ్రెస్ తీసుకుని మనం తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. కాకపోతే చాలా సేపు నడిచిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందు వీళ్ళు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి దగ్గరికి వస్తారు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ హీరో వాళ్ళ కూతురు మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు డాడీ, ఇందాక వచ్చేటప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పి అంటంతో నువ్వేం భయపడమాకమ్మా నేనున్నాను కదా అని చెప్పేసి తన కూతురుని ప్రశాంతంగా పడుకోబెడతాడు. తాను కూడా పక్కనే పడుకుంటాడు. కాకపోతే బాత్రూమ్ ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఒక సపరేట్ రూమే కనిపిస్తుంది అనమాట. అందులోనూ బాత్టబ్ కనిపిస్తుంది. అక్కడ హీరో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక దయ్యం వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోకి భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత చూస్తే తను ఇంతకు ముందు డైరీ రాసే స్పాట్ కు వస్తాడనమాట. అందులోనూ డైరీలో ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి రాసింది ఎవరో కాదు మన కథలో హీరోనే. సో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది తాను ఒక టైం లోపల ఇరుక్కున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత వేరే గదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇంతకు ముందు ఇంటికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశారు, ఎలా మాట్లాడుకున్నారు, హీరోయిన్ ఏం చేసిందని చెప్పేసి ప్రతిదీ తనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం వాళ్ళకి కనిపించడు. అంతేకాకుండా ఇంటి పైకి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పి ట్రై చేస్తే మెట్లేమో కిందకు మూసుకుపోతాయి. అయినా సరే ఎలాగోలా తప్పించుకుందాం అని చెప్పి చూసి ఎలాగోలా పైకి వెళ్తాడనమాట. కాకపోతే సడన్ గా బయట కార్ వచ్చిన సౌండ్ వినపడుతుంది. అంటే హీరోయిన్ ఇంటికి వచ్చింది అనమాట. హీరోయిన్ కి మాత్రం హీరో కనిపించడు. అందులోనూ ఇంతకు ముందు ఆ పాపకి కల్లోకి వచ్చాడు కదా ఒక పెద్ద ఆయన కనిపిస్తాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు నీ కూతురు ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. దయచేసి నా కూతురుని వదిలే, కావాలంటే నేనుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే తండ్రి చేసిన పాపం కూతురు తగులుతుంది, నీ కూతురు కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ పెద్ద కొడతాడు. కాకపోతే ఆ పెద్ద ఎవరో కాదు హీరోయిన్ అనమాట. సో హీరోనే హీరో మీద అటాక్ చేసుకుంటాడు. ఆ తర్వాత సడన్ గా అతను మాయమైపోతాడు. అందులోనూ మాయమైనప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సడన్ గా హీరో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురుని పట్టుకుంటాడు. పట్టుకొని అమ్మా నువ్వు అనుకున్నంత మంచోని కాదమ్మా నేనని చెప్పేసి అంటాడు. అందులోనూ బయట హీరోయిన్ వస్తుంటే హీరోయిన్ కారులో తన కూతురుని కూర్చోబెట్టి దయచేసి నాకు క్షమించు, నేను ఇక్కడే ఉంటాను, అందులోనూ నా భార్య చావుకు నేనే కారణం, ఎందుకంటే నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, కాకపోతే తానేంటంటే మెడిసిన్స్ ఓవర్ డోస్ అయిపోయి టబ్ లో చనిపోతుంది, నేను కాపాడాలనుకుంటే కాపాడొచ్చు, కాకపోతే తను నాకు ఇష్టం లేదు కాబట్టి అలాగే వదిలేశాను. బట్ ఎన్ని రోజులు నా మనసులో ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది, నా వల్ల ఒకరు చనిపోయారని చెప్పేసి బాధ ఉంది. అందులో నా అమ్మాయిని కాపాడి విడాకులు ఇచ్చేసి సపరేట్ గా నేను వచ్చేయచ్చు, కానీ ఆ పని కూడా చేయలేదు, నేను చేసిన తప్పే నా వెనకాల తిరుగుతోంది, ఆ గిల్ట్ ఫీలింగ్ నా మనసులో బాధ పెడుతూనే ఉంది అని చెప్పేసి తన కూతురుని తీసుకుని వెళ్ళిపోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎవరెవరైతే చనిపోయారో, అది కూడా తప్పు చేసి ఆ ఇంటికి వచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఫొటోస్ వాళ్ళ మీద ఉంటాయి అన్నమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది తను చనిపోతానని చెప్పేసి. మరోవైపు ఆన్లైన్ లో ఆ ఇల్లు అవైలబుల్ ఫర్ రెంట్ అని చెప్పేసి చూపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీరు ఇప్పుడు దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు కూడా ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు లోపలేమో పెద్దదిగాను బయట ఏమో చిన్నదిగాను మారుతుంటే మీరు ఇంకా అక్కడే ఉంటారా, లేకపోతే అక్కడి నుంచి వచ్చేస్తారా? ఏ విషయం కామెంట్ మాత్రం చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులో ఈ సినిమా కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.